హాయ్ ఫ్రెండ్స్, బొంబాయి రవ్వతో జనరల్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం, రవ్వ కేసరి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ వీడియోలో నేను బొంబాయి రవ్వతో, అదేనండి తెల్ల రవ్వ అంటారు, సన్న రవ్వ అంటారు కదా, ఆ రవ్వతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామందికి ఈ రెసిపీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి దోశలానే, దోశ బ్యాటర్తో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. మీకు సాఫ్ట్‌గా కావాలంటే సాఫ్ట్‌గా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. నేనైతే ఈ దోసలో కాంబినేషన్‌గా పల్లీ చట్నీ చేశాను. రెండిటి కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయింది. సో ఫస్ట్ అయితే పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అవైలబుల్‌గా లేకపోతే నార్మల్ పెరుగైనా పర్లేదు. సో ఇప్పుడు పెరుగు తీసుకొని దానికి సరిపడా బొంబాయి రవ్వ తీసుకోవాలి. సో తీసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పెట్టేసుకొని, ఇది నేను మార్నింగ్ కలిపి పెట్టి ఈవినింగ్ చేశానండి. అట్లీస్ట్ ఇది 6 అవర్స్ అన్నా చక్కగా నానాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఆ పెరుగులో ఉన్న పుల్లదనం అంతా రవ్వకి పట్టి అసలు చాలా బాగుంటుందన్నమాట. సో చూసారా, వాటర్ అలానే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అయితే 6 అవర్స్ నానబెట్టడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. మార్నింగ్ కలిపి పెట్టుకొని ఈవినింగ్ వేసుకోండి, అప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని చక్కగా ఈ పిండి వేసేసుకొని చక్కగా నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. అయితే ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టొద్దండి. హైలో పెడితే మాడిపోతుంది కానీ దోశ అనేది ఉడకదనమాట. మనం నార్మల్ దోశ బ్యాటర్తో అయితే చక్కగా హైలో పెట్టినా కానీ మంచిగానే వస్తుంది. కానీ ఈ పిండి కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. చూసారా చక్కగా ఎలా మంచిగా కాలిపోయిందో. సో ఫైనల్గా రెడీ.